నారాయణ నారాయణ పార్ట్ 1. ఒక అవ్వ ఎప్పుడు కూర్చొని ఉన్నప్పుడు, వంగినప్పుడు, పైకి లేచినప్పుడు కూడా నారాయణ నారాయణ అంటుండేది. మీ మనవడు విష్ణు ఒకసారి, ఎందుకవ్వా నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటావు? ఆ నారాయణుణ్ణి ఓసారి నాకు చూపించు అని అడిగాడు. నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకు కనిపించడురా నాయన అని చెప్పింది అవ్వ. అదేమిటవ్వా, దేవుడు ఉన్నాడు అంటావు, కానీ కనిపించడం అంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా. మరి ఏమో, నేను మాత్రం దేవుణ్ణి చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవవ్వా. ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో, చూసి వస్తాను నేను అని చెప్పి పడుకున్నాడు వాడు. మరుసటి రోజు పొద్దునే అవ్వ విష్ణును లేపగానే వాడు లేచి దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచి నడిచి కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. రాజుగారింటికి వెళ్ళి, రాజుగారు, నేను నారాయణుని దగ్గరకు వెళ్తున్నాను. మీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుక్కొని వస్తాను నేను అన్నాడు. ఆ మాటలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువు తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడాల్సిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగముగా పోతున్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతుందో అర్థం కావడం లేదు. ఏం చేస్తే బాగుంటుందో నారాయణుణ్ణి అడిగి తెలుసుకురా అని చెప్పాడు. సరే అని విష్ణువు ముందుకు సాగిపోయాడు. అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనబడింది. బాబు, నువ్వు నారాయణుని దగ్గరకి వెళుతున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం కావట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కొనుక్కొని రావా అని అడిగింది. ఓ సరేలే, దానిదేముంది, తప్పకుండా కనుక్కొని వస్తానని ముందుకు సాగాడు విష్ణువు. అలా చాలా దూరం నడిచిన తరువాత విశ్రాంతి తీసుకుందామనుకొని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది ఒక మామిడి చెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్ళు. ఒక పండు తిందామనుకొని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటిది, మామిడి పళ్ళు చేదుగా ఉంటాయా అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరకు వెళుతున్నావని తెలిసింది. నాకు సహాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవరు వాటిని ఇష్టపడడం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అన్నది. సరే అని విష్ణు ముందుకు సాగాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.